అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. రేపు గీతా జయంతి మరియు మోక్షద ఏకాదశి. గీతా జయంతి భగవద్గీత పుట్టినరోజు. ఈరోజు భగవద్గీతను మరియు విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే వచ్చే పుణ్యము చెప్ప అలవి కాదని అంటారు. ఎవరైనా భగవద్గీతను చదవని వారుంటే ఈ రోజు నుండి భగవద్గీతను చదవడం అలవాటు చేసుకోవచ్చు. రోజు ఒక శ్లోకమైనా సరే చదవవచ్చును. ఎవరు వీలును బట్టి వారు ఎన్ని శ్లోకాలైనా చదువుకోవచ్చు. ఇప్పుడు మోక్షద ఏకాదశి కథను గురించి తెలుసుకుందాం. ఈ కథను వినడం వలన పాపాలు నశించి అంత్యకాలమున విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. దీనిని నిరూపించే కథ. ఏకాదశులలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవులను పూజించాలి. మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయి. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన పాపాలు కూడా నశిస్తాయి. పురాణాల ప్రకారము గోకుల అనే రాజ్యంలో వైకానస అనే మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు. ఒకరోజు ఆ రాజు కలలో తన తండ్రి కనిపించి నరకములో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నానని, తనను నరకము నుండి బయటపడేయుమని ప్రార్థిస్తున్నానని చెబుతాడు. కల చెదిరిపోయాక రాజు చాలా కలత చెందుతాడు. కారణాన్ని తెలుసుకొని పరిష్కరించడానికి పండితులందరినీ పిలిపించి ఈ కల గురించి చెబుతాడు. కానీ దీనికి పరిష్కారము ఎవరికి అర్థం కాకపోవడంతో గత భవిష్యత్ వర్తమానము అన్నీ చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళుమని రాజుకు వారు సూచిస్తారు. రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారము చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరిస్తాడు. పర్వతముని ధ్యానము ద్వారా రాజు యొక్క తండ్రి చేసిన పాప కార్యాలను తెలుసుకొని మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండుమని కోరుతాడు. అన్ని మాసాలలో ఉత్తమమైన మాసము మార్గశిర మాసమని, ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి యొక్క పాపాలన్నీ తొలగిపోయి నరకము నుంచి బయటపడతాడని చెబుతాడు. మునిమాట ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు. దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి నరకము నుంచి విముక్తి కలిగించమని దేవునిని ప్రార్థిస్తాడు. తండ్రి చాలా సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులు అందించాడు. అప్పటి నుంచి మానవాళి కూడా తమ కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితాన్ని దక్కేందుకు మోక్షద ఏకాదశి నాడు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మరొక కథ అండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో అంటాడు, అందరూ నన్నే పూజిస్తారని. అందుకు లక్ష్మీదేవి, నా కోసమే నేను వారింట్లో ఉండడానికి నిన్ను పూజిస్తారు అని చెబుతుంది. దానిని నిరూపిస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి.
ఒక చిన్న కథను విందాము. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు, ప్రజలలో చాలా భక్తి పెరిగింది, అందరూ నారాయణ నారాయణ అని నన్నే జపిస్తున్నారు అని చెబుతాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి, అది మీ మీద ప్రేమతో కాదు, నా కరుణా కటాక్షం కోసము మీ మీద భక్తి పెరిగింది అందుకే అని అంటుంది. అప్పుడు నారాయణుడు అంటాడు, జనులంతా లక్ష్మీ లక్ష్మి అని జపించాలి, కానీ మరి నారాయణుడు నారాయణుడు అని ఎందుకు అంటున్నారు అని అంటాడు. నారాయణుడు లక్ష్మీదేవి ఒక పరీక్ష పెడదాము భక్తులకు అని అనుకుంటారు. వెంటనే నారాయణుడు బ్రాహ్మణ రూపము ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామాధికారిని కలుస్తాడు. ఆ గ్రామాధికారి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న నారాయణుడు, నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు గ్రామాధికారి, చాలా మహాభాగ్యము, మీరు మా ఇంట్లో ఉండి హరికథ చెప్పండి అని అంటాడు. హరికథ చెప్పే మొదటి రోజు 10 మంది భక్తులు వినడానికి వస్తారు. రెండవ రోజు హరికథ వినడానికి చాలామంది వస్తారు. మూడవ రోజు చాలామంది భక్తులు వినడానికి వస్తారు. వారికి కూర్చోడానికి స్థలము లేక నిలబడి భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటారు. ప్రజల భక్తి చూసి నారాయణుడు చాలా సంతోషపడతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వెళ్తుంది. ఒక ఇంటికి తాళం వేసిన స్త్రీ వైపు వెళ్ళి, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వ బిడ్డ అని అడుగుతుంది. అప్పుడు ఆమె, అమ్మా, నేను హరికథ వినడానికి వెళ్తున్నాను అంటుంది. లక్ష్మీదేవి, నాకు కొన్ని నీరు ఇవ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి అడిగితే కాదనలేక ఆ స్త్రీ తాళము తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు ఇస్తుంది. లక్ష్మీదేవి నీరు తాగి ఆ చెంబును తిరిగి ఆమెకు ఇస్తుంది. చెంబును ఇవ్వగానే ఆ చెంబు బంగారముగా మారుతుంది. అది చూసిన ఆమె ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, అమ్మా, నీవు మహిమగల తల్లివి, నీకు ఆకలి వేస్తుందేమో, అన్నం పెడతాను ఉండు అని అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ హరికథకు వెళుతుంది. ఈ సంగతంతా ఆమె చుట్టుప్రక్కల కూర్చున్న వారికి చెబుతుంది. అందరూ హరికథ మధ్యలోనే లేచుకుంటూ వెళ్ళిపోతారు. మరుసటి రోజు హరికథ చెప్పడానికి బ్రాహ్మణ వేషంలో ఉన్న నారాయణుడు వెళ్తాడు. కానీ వినడానికి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు నారాయణుడు ఒక భక్తురాలితో ఇలా అంటాడు, ఈరోజు హరికథకు వినడానికి వచ్చిన సంఖ్య చాలా తక్కువగా ఉంది, ఏమైందని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఎవరో ఒక మహిమగల తల్లి ఈ గ్రామానికి వచ్చింది, ఆమె ఎవరింటికి వెళ్ళి ఏది తాగినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అని చెబుతుంది. అప్పుడు నారాయణుడికి అర్థమవుతుంది లక్ష్మీదేవి వచ్చిందని. ఈ విషయం తెలిసి గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరికి వెళుతాడు. అమ్మా, నేను హరికథ నిర్వహిస్తున్నాను, అందరి ఇండ్లకు వెళ్లారు, నా ఇంటికి రాలేదు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మీ ఇంటికి నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోతే తప్ప నేను వస్తాను అంటుంది. గ్రామాధికారి వెంటనే, నేనిప్పుడే వారిని ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించాను అంటాడు. ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారితో ఇలా అంటుంది, మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి నారాయణుడితో, ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా? భక్తులు మీకోసం కాదు, నా కోసము మీ నామము జపిస్తున్నారని అంటుంది. అప్పుడు నారాయణుడు చిరునవ్వు నవ్వుతాడు.